హలో ఇండియర్ ఫ్యాన్స్, ఈ వీడియో మీకోసమే. సో వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా వీడియో నచ్చితే మాత్రం కామెంట్ బాక్స్లో జై ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. పాన్ ఇండియా సినిమాలకి హైప్ క్రియేట్ చేయాలంటే అది సాంగ్స్ వల్ల లేదా ట్రైలర్తోనే సాధ్యమవుతుంది. ట్రైలర్ బాగుంటే సినిమాపై ఆటోమేటిక్గా అటెన్షన్ క్రియేట్ అవుతుంది. సినిమాకి ఎంత పబ్లిసిటీ చేసినారనే హైప్ ఈ సాంగ్స్ అండ్ ట్రైలర్తోనే వస్తుందని సినీ విశ్లేషకులు అయితే చెప్పిన మాట. ఇది నిజమేనని బాబా నుంచి రీసెంట్గా వచ్చిన కల్కి 2899 రెడ్డి సినిమా వరకు అన్ని ప్రూవ్ చేశాయి. ఒకవేళ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ ట్రైలర్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అట్రాక్ట్ చేయకుంటే మూవీ రిలీజ్కి ముందు మరో సెకండ్ ట్రైలర్ను వదులుతున్నారు. సలార్ మరియు కల్కి 2898 సినిమాకి ఇలా రెండు ట్రైలర్ స్ట్రాటజీని వర్కౌట్ అయింది. ఈ సినిమా ప్రమోషన్లో ప్రభాస్ పెద్దగా పాల్గొనకపోయినా ట్రైలర్తోనే మూవీపై ప్రేక్షకులు అటెన్షన్ పెరిగింది. అయితే ఆ సినిమా మొదటి రోజు కలెక్షన్ స్పష్టంగా కనిపించింది. ప్రమోషన్లో మొదటి ఆయుధంగా దారం యొక్క ట్రైలర్ని ఇప్పటికే లాంచ్ చేశారు. అయితే ఈ ట్రైలర్కి మిశ్రమ స్పందన అయితే వచ్చింది. ఎన్టీఆర్ అభిమానులకు ట్రైలర్ ఆలోచించిన సామాన్య ప్రేక్షకులు మాత్రం పెద్దగా చేరువ కాలేదు. సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏదో ఉంటేనే క్యూరియాసిటీ అయితే ట్రైలర్ క్రియేట్ చేస్తుందని మాట అయితే వినిపిస్తుంది. అలాగే గ్రాఫిక్స్ విషయంలో కూడా రకరకాల ట్రోల్స్ అయితే వచ్చాయి. ఇక దీంతో దేవరా యొక్క సెకండ్ ట్రైలర్ ని పర్ఫెక్ట్ గా రిలీజ్ చేసేందుకు కొరటాల శివ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సెకండ్ ట్రైలర్ కట్ ని రెడీ చేశారని తెలుస్తుంది. దాన్ని మరోసారి ఫైనల్ చూసుకుని మాస్ అండ్ యాక్షన్ ఎలిమెంట్ షాట్స్ తో పవర్ఫుల్ గా రెడీ చేసి వదులుతున్నారని ఇండస్ట్రీ వర్గాలు వినిపిస్తుంది. అయితే సెకండ్ ట్రైలర్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది స్పష్టత అయితే లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజున సెకండ్ ట్రైలర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చని అంచనాలు ఉన్నాయి. మరి ఈ సెకండ్ ట్రైలర్ పబ్లిక్ లో ఎలాంటి టైప్ క్రియేట్ చేస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.